హలో ఆల్! అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ ఇవాళ ఇంట్లో కొన్ని గ్రాసరీస్ కావాల్సిందుంది. సో, అవి తీసుకుందామని బయలుదేరాము. మేము జనరల్లీ గ్రాసరీస్ అన్నీ ఇండియన్ సూపర్ మార్కెట్‌లోనే తీసుకుంటాము. సో, ఇవాళ కూడా అక్కడికే వెళ్ళబోతున్నాం. సో, ఈ వీడియోలో మీరు కెనడాలో ఇండియన్ సూపర్ మార్కెట్‌లో ఏమేమి ఉంటాయో అండ్ వాటి రేట్స్ ఎలా ఉంటాయో చూడబోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో, కనిపిస్తుంది కదా! అదే ఇండియన్ సూపర్ మార్కెట్. కానీ సూపర్ మార్కెట్ కన్నా ముందు మనం దాని పక్కనే ఉన్న ఒక ఫేమస్ మిర్చి బజ్జీ స్పాట్‌కైతే ఎళ్తున్నామనమాట. మేముండే ఏరియాలో కొంచెం టేస్ట్ బావుండి అండ్ రేట్స్ కూడా రీజనబుల్‌గా ఉండే ప్లేస్ అయితే సో, మేము ఈ సూపర్ మార్కెట్‌కొచ్చినప్పుడల్లా కొంచెం అప్పుడప్పుడు ఇక్కడికి కూడా వస్తూ ఉంటాం. సో, ఇవాళ కూడా మనం ఇక్కడ ఏమన్నా స్నాక్స్ తినేసి తర్వాత షాపింగ్‌కెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా! ఇక్కడ వెజ్ సమోసా, మిర్చి బజ్జీ అండ్ గోబీ మంచూరియా ఇలా అన్నీ ఉన్నాయి. మేమైతే ఆనియన్ పకోడా అండ్ ఆనియన్ మిర్చి బజ్జీ తీసుకున్నాం. అండ్ ఇవి వచ్చి అరౌండ్ $8-9 పడింది. అంటే $500-550 అనుకుంటా. టేస్ట్ అయితే ఓకే, బానే ఉంది. అండ్ ఈ ప్లేస్‌లో అయితే ఇదే ఫేమస్. చాలామంది ఇక్కడ టేక్ అవేసే తీసుకెళ్తారు. ఇక్కడ కూర్చొని తినేది చాలా తక్కువ మంది. మాకైతే ఈ ప్లేస్‌కొచ్చినప్పుడల్లా కొంచెం ఇండియాలో ఉన్న ఫీలింగే వస్తది. ఎందుకంటే ఇక్కడ ఈ మిర్చి బజ్జీ అండ్ పక్కనే ఇండియన్ సూపర్ మార్కెట్ ఉండటం వల్ల మోస్ట్‌లీ ఇండియన్సే వస్తారు ఈ ప్లేస్‌కి. సో, మాకు కూడా కొంచెం ఇండియాలో ఉన్న ఫీల్ వస్తదనమాట. సో, ఇప్పుడైతే మనం ఈ ఫేమస్ ఇండియన్ సూపర్ మార్కెట్‌లోకెళ్దాం. సో, వెళ్ళగానే మనకైతే ఎంట్రన్స్‌లో ఇలా 6 ప్యాక్ మ్యాగీ ఉంటాయి. ఇవైతే అరౌండ్ $4 అంటే అరౌండ్ $240. అండ్ ఈ సెక్షన్‌లో అంతా వచ్చేసి రెడీమేడ్ స్టఫ్ ఉంటదనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! రెడీమేడ్ సమోసా అండ్ గోబీ పరాటా, ఆలు పరాటా అన్నీ ఇన్‌స్టంట్ పరాటాస్ అన్నీ ఈ సెక్షన్‌లో ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రెడీమేడ్ ఇడ్లీ అండ్ దోస బ్యాటర్స్ ఉంటాయన్నమాట. ఇవి వచ్చేసి వేరియస్ సైజెస్‌లో ఉంటాయి అండ్ రేట్స్ కూడా అరౌండ్ $4 నుండి $20 వరకు ఉంటాయి. మనకి చిన్నది 900 ml బాక్స్ కావాలంటే మనకి అరౌండ్ $6 అంటే $360 పడుతుంది. అండ్ చూస్తున్నారు కదా! ఇక్కడ అన్ని రకాల వెజిటబుల్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ ఫ్రోజన్ వెజిటబుల్స్ అనమాట. అన్నీ మంచిగా పీల్ చేసేసి, చాప్ చేసేసి ఉంటాయి. అండ్ వీటి రేట్స్ వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కో రేట్ ఉంటది. దాని వెయిట్ బట్టి. అండ్ ఇదొచ్చేసి అంతా ఫ్రెష్ వెజిటబుల్స్ సెక్షన్ అనమాట. ఇక్కడ రైట్ సైడ్‌లో వచ్చేసి కోకోనట్. ఇది ఒక్కోటొచ్చేసి $2.9 అంటే అరౌండ్ $175 అలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు. ఇదొచ్చి అరౌండ్ ఒక్క బంచ్ ఆల్మోస్ట్ $1.5 అంటే అరౌండ్ $90 అనమాట. ఇండియాలో ఉన్నప్పుడు నాకు కామెడీగా అనిపిచ్చేది. ఏంటి ₹100 పెట్టి కరివేపాకు కొనుక్కోవాలా అని. బట్ స్టిల్ ఇంక తప్పదు గదా! ఇవొచ్చేసి వెల్లుల్లి అండ్ దీని పక్కనున్నవి ఇవి మామిడాకులు. దీని మీద రేట్ అయితే మెన్షన్ చేయలేదు కానీ నాకు తెలిసి అరౌండ్ $2-3 ఉంటుందేమో. ఇండియన్స్ ఎప్పుడన్నా ఫెస్టివల్స్ ఉంటే తీసుకెళ్తారు ఇక్కడ నుండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రా టర్మరిక్ పచ్చి పసుపు. ఇదొచ్చి ఒక ఎల్‌బీ అంటే 450 గ్రామ్స్ వచ్చి అరౌండ్ $7 అంటే $420. ఈ దోసకాయ వచ్చి హాఫ్ కేజీ అరౌండ్ $180. దొండకాయ అండ్ కాకరకాయ రెండు హాఫ్ కేజీ వచ్చి అరౌండ్ $240 అలాగా. అండ్ ఈ గోరుచిక్కుడుకాయ అయితే ఇంకా కాస్ట్లీ ఇక్కడ $6 అంటే $360. ఇవి చూస్తున్నారు కదా! తమలపాకు ఇది అరౌండ్ $60 $1 ఒక ప్యాకెట్ వచ్చేసి. లేడీస్ ఫింగర్ వచ్చి అరౌండ్ 300 పర్ ఎల్‌బీ. అండ్ ఈ వంకాయ, క్యాప్సికమ్ ఇవన్నీ అరౌండ్ 180-250 ఉంటాయి పర్ ఎల్‌బీ. యాక్చువల్లీ ఇవన్నీ నేను వెజిటబుల్స్ లాస్ట్ టైం నో ఫ్రిల్స్ షాపింగ్‌లో వీడియో చేసి పెట్టాను కదా! సో, మోర్ ఆర్ లెస్ ఇంకా అన్నీ అలాగే ఉంటాయి. అండ్ లెమన్ వచ్చేసి $1కి 3 పీసెస్ అనమాట. అంటే ఒక్క లెమన్ వచ్చి $20 అలా పడుతుంది. ఇక్కడ బీరకాయ అండ్ రాడిష్ $2-3 ఉన్నాయి. అంటే అరౌండ్ $120-180. అండ్ ఇక్కడ ఈ పచ్చి మామిడికాయ అండ్ టొమాటో రెండు $3 పర్ ఎల్‌బీ ఉన్నాయి. అంటే 450 గ్రామ్స్ వచ్చి $180 పడుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! పూలు పూజకి గులాబీ పూలు మోస్ట్‌లీ ఇంకా ఇవే దొరుకుతాయి ఇండియన్ స్టోర్‌లో. ఇదొచ్చి ఆల్మోస్ట్ $6 అనమాట. అంటే $360 ఆ చిన్న ప్యాకెట్ వచ్చి. బట్ ఇంకా పూజలప్పుడు తప్పదు కాబట్టి తీసుకుంటాం ఎప్పుడన్నా ఫెస్టివల్స్ అప్పుడు. అండ్ ఇవి వచ్చేసి మిర్చి, థాయ్ మిర్చి అరౌండ్ $5 అంటే $300 పర్ ఎల్‌బీ. అండ్ ఇక్కడ ఉసిరికాయలు కూడా దొరుకుతున్నాయి. ఇవి వచ్చేసి పర్ ఎల్‌బీ $6 అంటే $360. అండ్ ఇక్కడొచ్చి రేగి పళ్ళు కూడా పెట్టారు. ఇవి నాకు తెలిసి మొన్న భోగి కోసం పెట్టుంటారు. ఇవి వచ్చేసి ఆల్మోస్ట్ $7 అంటే $420 పర్ ఎల్‌బీ. అండ్ ఇవొచ్చేసి చెరుకు ముక్కలు అనుకుంటా. నాకైతే అలానే అనిపిచ్చాయి. అండ్ వీటి రేట్ అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు మరి.
అండ్ ఇదొచ్చేసి మీట్ సెక్షన్ అనమాట. చిన్నదే బట్ మన ఇండియన్స్ అయితే ఇక్కడ తీసుకోవడానికే ప్రిఫర్ చేస్తారు. సో నెక్స్ట్ అయితే మన ఇండియన్ స్టేపుల్ ఫుడ్ ఐటమ్ రైస్ దగ్గరకు వచ్చేసాము. రైస్ ప్రైజెస్ చూస్తున్నారు కదా, అన్ని 10 kg బ్యాగ్స్వి అరౌండ్ $23 నుండి ఆల్మోస్ట్ $35 వరకు ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ బ్రాండ్ అనమాట. అది సోనా మసూరి రైస్ అయితే, లేదు బాస్మతి రైస్ అయితే లక్ష్మీ బ్రాండ్ అరౌండ్ $13 ఉంది 10 kgs బ్యాగ్ వచ్చి. లేదు ఇండియా గేట్ అయితే అరౌండ్ $7 అనమాట. రఫ్గా చెప్పాలంటే సోనా మసూరి రైస్ వచ్చేసి ఒక 10 kg బ్యాగ్ మనకి 1500 to 1800 రూపీస్. అదే బాస్మతి రైస్ అయితే లెస్ దాన్ 1000 రూపీస్లో వచ్చేస్తుంది. కొన్ని మంత్స్ బ్యాక్ మన ఇండియన్ గవర్నమెంట్ సోనా మసూరి రైస్ ఎక్స్పోర్ట్ బ్యాన్ చేసింది కదా, సో ఆ ఇంపాక్ట్ వల్ల రైస్ ప్రైజెస్ అన్నీ ట్రిబుల్ అయిపోయినాయి అనమాట. సో ఇదొచ్చేసి అంత ఆట. ఇవి కూడా ఓన్లీ 10 kg బ్యాగ్సే ఉంటాయి. మనకు అసలు చిన్న చిన్న బ్యాగ్స్ దొరకవు. ఎందుకంటే ఇక్కడ నార్త్ ఇండియన్స్ అందరూ ఎక్కువ రోటీసే తింటారు కదా, సో వాళ్ళ కోసం ఇలా పెద్ద బ్యాగ్స్ ఉంటాయి. అండ్ రేట్స్ వచ్చేసి డిపెండ్స్ ఆన్ బ్రాండ్. ఇంకా ఆశీర్వాద్ అయితే ఒక రేట్ అలా. బట్ స్టార్టింగ్ అయితే 10 kg బ్యాగ్ వచ్చేసి అరౌండ్ $20 నుండి, అంటే 1200 రూపీస్ నుండి ఉంటాయి. బట్ ఎంత రేట్స్ ఉన్నా మన సౌత్ ఇండియన్స్ ఏమో రైస్ లేకుండా ఉండలేము, అండ్ నార్త్ ఇండియన్స్ ఏమో రోటీ లేకుండా ఉండలేరు. కాబట్టి ఈ సెక్షన్ ఎప్పుడు హై డిమాండ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చి గ్రౌండ్ నట్స్ ప్యాకెట్ వచ్చి $5, అంటే అరౌండ్ 300 రూపీస్ అలాగా. అండ్ నెక్స్ట్ ఈ చెన్నా దాల్ వచ్చేసి అరౌండ్ $4, అంటే 240 రూపీస్ అనమాట ఈ ప్యాకెట్. అండ్ ఈ రేట్స్ కూడా మళ్ళీ డిపెండ్స్ ఆన్ బ్రాండ్. ఒక్కో బ్రాండ్ ఒక్కో రేట్ ఉంటాయి. అండ్ అందులో మళ్ళీ ఆర్గానిక్ అయితే ఇంకొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి. సో ఇది చూస్తున్నారు కదా, ఇది ఆర్గానిక్, సో ఇంకొంచెం ఇది రేట్ ఎక్కువ. బట్ ఇంకా అన్నీ అయితే ఇదే రేంజ్లో ఉంటాయి, మినిమం $4 to $10 అలాగా. సో 250 రూపీస్ కన్నా తక్కువ అయితే అసలు ఏది ఉండదు. అండ్ ఇది వచ్చేసి కందిపప్పు, ఇది వచ్చి అరౌండ్ $8 అలా ఉంది, అంటే మన కరెన్సీలో 480 రూపీస్ అలాగా. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఆల్మోస్ట్ అన్ని పప్పులు ఉప్పులు అన్నీ దొరికేస్తున్నాయి. బట్ ఇట్స్ జస్ట్ దట్ ద ప్రైస్ డిఫరెన్స్ అనమాట ఇండియాకి ఇక్కడికి. అండ్ దట్టు ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇక్కడైతే బాగా పెరిగిపోయింది కాబట్టి ప్రైజెస్ ఇంకొంచెం పెరిగిపోయాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మినపప్పు, ఇది వచ్చి అరౌండ్ $6, అంటే 360 రూపీస్. అండ్ ఈ పెసరపప్పు కూడా ఆల్మోస్ట్ అదే రేట్. సో బేసిక్గా ఇవన్నీ కూడా అరౌండ్ ఇంకా $6 to $8, $10 ఇంకా అవే రేంజ్లో ఉంటాయి ఇవి. చెనాదాలు తీసుకునేటప్పుడు చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, సో హర్ష అదే అడుగుతున్నాడు, ఇది చెనాదాలే కదా అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఈ పెసరపప్పు ప్యాకెట్ వచ్చి $6 ఉంది, సో ఇది కూడా 360 రూపీస్. అండ్ ఈ ఆర్గానిక్ మినపప్పు $7 ఉంది, అంటే 420 రూపీస్ ఈ ప్యాకెట్. సో చూస్తున్నారు కదా, నేనైతే ఓన్లీ ఇంపార్టెంట్వే చూపిస్తాను, ఎందుకంటే అన్నీ చూపిస్తే మళ్ళీ టైం సరిపోదు. అండ్ ఇది వచ్చేసి ఉలవలు అనుకుంటా, అరౌండ్ $5 అలా ఉంది, బట్ నాకు తెలియదు, నేను ఉలవలు అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మసాలాస్ సెక్షన్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది షాన్ బ్రాండ్ మసాలాస్. ఇవి వచ్చి అరౌండ్ $1.8 to $2 ఉంది, అంటే లెస్ దాన్ 120 రూపీస్ ఒక బాక్స్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఎవరెస్ట్ బ్రాండ్. సో వీటి ప్రైజెస్ కూడా అరౌండ్ $1.8 to $2 ఉంది, అంటే ఇంకా 110 to 120 రూపీస్. మనకి ఇండియాలో అయితే 40-50 రూపీస్కి వస్తుంది, ఇక్కడ అయితే ఇంకా డబల్ ద ప్రైస్. నేను ఇండియా నుండి వస్తున్నప్పుడు ఇవి కొంచెం లైట్ వెయిట్ కదా అని కొన్ని తీసుకొచ్చాను. సో ఇంకా అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడే తీసుకోవాలి. సో ప్రస్తుతానికి అయితే అవసరం లేదు. ఇక్కడ నా ఫేవరెట్ కారపొడులు ఉన్నాయి, మునగాకు, కరివేపాకు, పుదీనా కారపొడి, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఇవి అరౌండ్ $2 to $3 ఉన్నాయి, అంటే లెస్ దాన్ 180 రూపీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి కాస్ట్లీ ఐటమ్ చూపిస్తాను, అదే మెహందీ కోన్. నేను వచ్చిన కొత్తలో ఒక ఫెస్టివల్ అప్పుడు తీసుకున్నాను అనమాట ఈ కోన్. అండ్ దాని మీద MRP 10 రూపీస్ అని రాసింది, అంటే ఇండియాలో దాని ప్రైస్ 10 రూపీస్. అది ఇక్కడ నాకు $2 తీసుకున్నారు, అంటే ఆల్మోస్ట్ 120 రూపీస్. క్రేజీ అనిపించింది నాకైతే. అండ్ ఈ సెక్షన్ వచ్చేసి ఎక్కువ స్టూడెంట్స్కి కావాల్సిన సెక్షన్ అనమాట. ఈ సెక్షన్లో అంతా ఎక్కువ ఈ పికిల్స్, ప్రియా పికిల్స్ ఇవన్నీ ఉన్నాయి. స్టూడెంట్స్కి కావాల్సిన సెక్షన్ అని ఎందుకన్నానంటే, నేను హాస్టల్లో ఉన్న డేస్లో కూడా అంతే. మెస్లో ఏ కర్రీ పెట్టినా తినేవాళ్ళం కాదు, కానీ ఎవరైనా ఫ్రెండ్ దగ్గర పికిల్ ఉందంటే మాత్రం మెస్కి తప్పకుండా వెళ్ళేవాళ్ళం. అండ్ ఇవన్నీ చూస్తున్నారు కదా, ప్రియా పికిల్స్. ఏదైనా $3 అని రాసింది, అంటే 180 రూపీస్ ఏదైనా. అండ్ ఇక్కడ మధ్యలో బేకరీ ఐటమ్స్ కూడా పెట్టారు, ఎగ్ పఫ్, చికెన్ పఫ్స్ అలాగా. ఇవన్నీ అరౌండ్ $2.5, అంటే ఒక్క పీస్ వచ్చి 150 రూపీస్ అనమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన స్వీట్స్ కూడా ఉన్నాయి కొన్ని. మనకి హల్వా, బర్ఫీ అండ్ లడ్డు ఇలాంటి ఐటమ్స్ ఉన్నాయి, బేసిక్ ఐటమ్స్. అండ్ వీటి రేట్స్ వచ్చేసి అరౌండ్ $8 to $10 అలా ఉన్నాయి, అంటే 480 రూపీస్ నుండి. అండ్ ఇక్కడ హర్ష తీసుకుంది వచ్చేసి మిక్చర్ ప్యాకెట్, అండ్ ఇది $3 అనుకుంటా, 180 రూపీస్. అండ్ ఇవి వచ్చేసి డేట్స్. ఈ బాక్స్ వచ్చి $13 ఉంది, అంటే ఇంకా 780 రూపీస్. బట్ ఇంకా ఇవి డిపెండ్స్ ఆన్ సైజ్ అండ్ ఇంకా బ్రాండ్. అండ్ ఇక్కడ రెడీమేడ్ పానీపూరీస్ కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ ఆ పానీపూరి బాక్స్ చూస్తున్నారు కదా, అది వచ్చేసి $9, అంటే 540 రూపీస్. అండ్ ఈ సెక్షన్ వచ్చేసి ఫ్యాన్సీ ఐటమ్స్ సెక్షన్ అనమాట. సో ఇక్కడ లేనిదంటూ ఏది లేదు, నాకు తెలిసి అన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంతా కాఫీ టీ సెక్షన్. ఈ బ్రూ ఇన్స్టెంట్ కాఫీ వచ్చి అరౌండ్ $7, అంటే 420 రూపీస్ అలా పడింది. ఇంకా మోరోర్లెస్ అన్నీ అవే రేంజ్లో ఉన్నాయి. అండ్ ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న సెక్షన్ అంతా స్పైసెస్. ఈ స్పైసెస్ అండ్ బిర్యానీ మసాలాస్ అన్నీ ఇక్కడ ఉంటాయి, బట్ స్టిల్ ఇండియా నుండి వస్తున్నప్పుడు తెచ్చుకోవటం బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాగరీ బెల్లం. సో ఇందులో చూస్తున్నారు కదా, చాలా రకాలు ఉన్నాయి. అండ్ ప్రైస్ వచ్చేసి స్టార్టింగ్ $3 నుండి, అంటే అరౌండ్ 180 రూపీస్ నుండి. అండ్ ఇలా క్యూబ్స్ కావాలంటే మనకి క్యూబ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, లేదు మనకి పౌడర్ కావాలంటే జాగరీ పౌడర్ కూడా ఉంటుంది. అండ్ పౌడర్ వచ్చేసి కొంచెం రేట్ ఎక్కువ అనమాట, $6, అంటే అరౌండ్ 360 రూపీస్. అండ్ ఇదంతా వచ్చేసి కుకింగ్ ఆయిల్ సెక్షన్. ఇక్కడ అన్ని రకాల కుకింగ్ ఆయిల్స్ ఉంటాయి, లైక్ పీనట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, జింజలీ ఆయిల్ ఇలా అన్నీ. మళ్ళీ అందులో కూడా ఆర్గానిక్, నార్మల్వి అన్నీ ఉంటాయి. ఇవి స్టార్టింగ్ అయితే $8, అంటే 480 రూపీస్ నుండి స్టార్టింగ్. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సఫోలా గోల్డ్ అనమాట. ఇది వచ్చేసి అరౌండ్ $13, అంటే అరౌండ్ 780 రూపీస్ అలా ఉంది. సో పతంజలి అయితే ఇంకొంచెం ఎక్కువే ఉంది. ఇందులో పెద్ద బాటిల్ అయితే ఆల్మోస్ట్ $23 ఉంది. ఇంకా ఆర్గానిక్ కూడా ఆల్మోస్ట్ $13 ఉంది, అంటే అరౌండ్ 780 రూపీస్ అలాగా. అండ్ ఇక్కడ లక్ష్మీ బ్రాండ్ పీనట్ ఆయిల్ ఉంది కదా, ఇదైతే ఆల్మోస్ట్ $23, అంటే అరౌండ్ 1300 రూపీస్ అలా. అండ్ ఇవన్నీ వచ్చేసి ఎసెన్స్ అండ్ ఫుడ్ కలర్స్. అండ్ ఈ సెక్షన్ వచ్చేసి అంతా బ్రౌన్ రైస్, రెడ్ రైస్ అండ్ మిల్లెట్స్, మళ్ళీ రాగి పిండి, జొన్న పిండి ఇవన్నీ ఉంటాయి. బట్ ఈ సెక్షన్ అంతా కవర్ చేయాలంటే నాకు చాలా టైం పడుతుంది, కాబట్టి ఓన్లీ ఇంపార్టెంట్వి చూపిస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీరగ సాంబార్ రైస్, మనం చిట్టి ముత్యాల రైస్ అంటాం కదా అది. దీంతో పలావ్ ఆర్ బిర్యానీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది వచ్చి $7, అంటే అరౌండ్ 420 రూపీస్. చూస్తున్నారు కదా, ఇవన్నీ ప్రెషర్ కుక్కర్స్ అండ్ మిక్సర్ గ్రైండర్స్ అన్నీ ఉన్నాయి. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇండియా నుండే తెచ్చుకుంటారు. బట్ ఇన్ కేస్ కావాలి అంటే ఇక్కడ కూడా ఉన్నాయి. అండ్ ఈ సెక్షన్లో అయితే కిచెన్కి కావాల్సినవి అన్నీ ఉన్నాయి, అంటే లైక్ యూ నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, చపాతీ చేసే కర్ర అనమాట. సో ఇవి కూడా అరౌండ్ $3, $4 అలా ఉన్నాయి, అంటే 250 రూపీస్ అలా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి అరౌండ్ $8 ఉంది. సో ఇంకా ఇవన్నీ ఇండియా నుండి ఏం మోసుకొస్తామంటే ఇక్కడ తీసేసుకోవచ్చు. అండ్ ఈ చిన్న కలసం వచ్చేసి అరౌండ్ $12 అనమాట, చిన్నది. సో పెద్దదైతే అరౌండ్ $20 దాకా కూడా ఉంది రేట్, డిపెండ్స్ ఆన్ సైజ్ అనమాట. చూస్తున్నారు కదా, ఈ సెక్షన్ చిన్నదైనా కానీ అన్నీ స్టఫ్ చేసేసారు. ఇక్కడ అన్నీ కావాల్సినవి అన్నీ దొరుకుతాయి. అండ్ ఇది వచ్చేసి మనం స్ప్రౌట్స్ చేసుకునేది బాక్స్. ఈ కాపర్ బౌల్ అండ్ ఈ కాఫీ టంబ్లర్ సెట్ వచ్చి అరౌండ్ $15 అనమాట, అంటే అరౌండ్ 900 రూపీస్ అలాగా. నేను కెనడా రాకముందు, ఐ మీన్ లగేజ్ ప్యాకింగ్ టైంలో ఇలాంటి వీడియోస్ అయితే చాలా చూసేదాన్ని యూట్యూబ్లో, అక్కడ ఏమేమి దొరుకుతాయి అండ్ వాటి రేట్స్ ఎలా ఉంటాయి ఏంటి అని, సో దట్ నేను లగేజ్ ప్లాన్ చేసుకోవచ్చు కదా అని. సో ఈ వీడియో ఎస్పెషల్లీ నాలాగా ఫ్యూచర్లో కెనడా రాబోయే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇది చూడండి, మంచి వింటేజ్ లుక్తో ఈ పోపుల పెట్ట భలే ఉంది కదా. ఇది వచ్చి ఆల్మోస్ట్ $75 అనమాట, అంటే 4500 రూపాయలు. అండ్ ఇదంతా వచ్చేసి మనకి జనరల్ సెక్షన్ అనమాట. షాంపూస్, ఆయిల్స్, పౌడర్స్, సోప్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ మేము షాంపూ చూస్తున్నాము, ఇది వచ్చేసి అరౌండ్ $8 అలా ఉందనుకుంటా. ఇంకా ఏ షాంపూ వాడినా ఒకటే, ఇక్కడికి వచ్చిన తర్వాత సివియర్ హెయిర్ ఫాల్ అయితే అవుతుంది పక్కా. అండ్ ఇదంతా వచ్చేసి డ్రై ఫ్రూట్ సెక్షన్. డ్రై ఫ్రూట్స్ వచ్చి ఇంకా మినిమం $5 నుండి స్టార్టింగ్, అంటే 300 నుండి. బట్ ఇంకా క్వాలిటీ బట్టి రేట్ రకరకాలు ఉంటాయి కదా. సో ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయింది, అండ్ ఇంకా బిల్లింగ్ లైన్లో వెయిట్ చేస్తున్నాము.
ఈ రేట్స్ అన్నీ చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో నాకు తెలీదు కానీ, నాకైతే ఆ బిల్లింగ్ కౌంటర్‌లో ఉన్న ఓనర్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ కన్నా ఎక్కువ సంపాదిస్తున్నారనిపిస్తది. మేము తీసుకున్న ఆ కొన్ని ఐటెమ్స్‌కే బిల్లు $45 అయింది. అంటే ఆల్మోస్ట్ 2700 అనమాట. ఇవండి కెనడాలో ఇండియన్ సూపర్ మార్కెట్ కబుర్లు. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.